వెల్కమ్ టు మస్తీస్. నేను మీ ప్రశాంతి. మస్తీస్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వసంత పంచమి. అసలు ఈ వసంత పంచమి అంటే ఏంటి, ఆ రోజు విశిష్టత గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి ఇష్టమైన ఋతువు వసంత ఋతువు. వసంతం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మామిడి పూత, కోకిల గానం, రకరకాల పూలు విరబోయడం, స్వచ్ఛమైన గాలి, మరీ వేడిగా మరీ చల్లగా లేకుండా ఉండే వాతావరణం, వీటన్నిటి కలబోతే వసంత ఋతువు. అదే స్ప్రింగ్ సీజన్ మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి వసంత ఋతువును ఆహ్వానించడానికి ఒక 40 రోజులు ముందుగా చేసుకునే పండగే ఈ వసంత పంచమి. ఈ వసంత పంచమి మాఘమాసం మొదలయ్యాక 5వ రోజున వస్తుంది. పంచమి అంటే 5 కదా, సో అది. అలాగే మనందరం ఎంతో ఇష్టపడి చేసుకునే హోలీ పండక్కి కూడా ఒక 40 రోజుల ముందు, అంటే ఈ వసంత పంచమి రోజే సెలబ్రేషన్స్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వసంత పంచమిని బసంత పంచమి అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే శ్రీ పంచమి అంటారు. ఈ రోజే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేశాడంటారు. ఆయన చేసిన సృష్టిని చూశాక ఆయనకి ఏదో వెలితిగా స్తబ్దుగా అనిపించిందంట. అప్పుడు ఆయన ఈ సృష్టి మొత్తం కళలతో, విజ్ఞానంతో, సంగీతంతో నింపమని సరస్వతీదేవిని సృష్టించాడట. సో సరస్వతీదేవి కూడా ఈ రోజే పుట్టింది కనుక వసంత పంచమిని సరస్వతీ జయంతి అని కూడా అంటారు. మనం దీపావళికి లక్ష్మీదేవిని పూజిస్తాం, దసరాకి దుర్గాదేవిని పూజిస్తాం. అలాగే ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తాం. సరస్వతీదేవి అంటేనే జ్ఞానానికి, కళలకి ప్రతీక కదా. ఈ వసంత పంచమి రోజున ఏదైనా పని మొదలు పెట్టడాన్ని శుభసూచకంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇంకా పెళ్లిళ్ళు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు మొదలైనవన్నీ చేస్తారు. రైతులు కూడా తమ పొలాల్ని ఈ రోజు సాగు చేయడం మొదలు పెడతారు. పిల్లలు సరస్వతి పూజ చేసి దేవత దగ్గర పుస్తకాలు పెట్టి తమకి మంచి చదువు రావాలని దీవించమని ప్రార్థిస్తారు. అసలు పండగ అంటే ఏంటండి? మనందరం కలవడం, కొత్త బట్టలు వేసుకోవడం, మంచి మంచి వంటకాలు వండుకుని తింటాం. ఇవన్నీ కలిస్తేనే పండగ. మొన్నే కదా మనందరం సంక్రాంతి పండగ చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చే పండగే ఈ వసంత పంచమి. ఈరోజు అందరూ పసుపు బట్టలు వేసుకుంటారట. ఎందుకంటే పసుపు అంటే సరస్వతీదేవికి చాలా ఇష్టమట. పసుపుని శుభసూచకంగా కూడా భావిస్తారు. అందుకే ఈ వసంత పంచమి రోజున మాట్లాడుతూ నేను కూడా పసుపు బట్టలే వేసుకున్నాను. ఐ నో దిస్ ఇస్ మస్టర్డ్ కలర్, బట్ దిస్ ఇస్ ద క్లోజెస్ట్ ఐ హ్యావ్ టు yellow. ఇద్దరు ఒకే రకం బట్టలు వేసుకుంటే ట్విన్నింగ్ అంటారు. మరి ఇంతమంది కలిసి పసుపు బట్టలు వేసుకుంటే ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. వసంత పంచమి రోజు సరస్వతీదేవికి నైవేద్యంగా కూడా పసుపు రంగు వంటకాలే పెడతారు. అంటే కుంకుమ పువ్వు కలిపిన పరమాన్నం, చక్కెర పొంగలి, ఇంకా కేసర్ హల్వా ఇలాంటివన్నమాట. అలాగే ఈ సీజన్లో వచ్చే మస్టర్డ్ ఫ్లవర్స్ అంటే ఆవపూత మొత్తం పసుపు రంగులోనే ఉంటుంది. ఒక్కసారి మనం ఆవపూలు ఉన్న చోటకు వెళ్ళి చూస్తే చాలా అందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎలా అంటే మనం సన్ఫ్లవర్ తోటకెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఈ ఆవపూత త్వరలో వసంతం రాబోతుంది అనడానికి గుర్తు. ఈ వసంత పంచమి రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. స్కూల్స్లో, కాలేజెస్లో సరస్వతి పూజ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు. సరస్వతీదేవి అంటేనే కళలకు నెలవు కదా. సో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంగీతం, నాట్యంతో సరస్వతీదేవికి నివాళులర్పిస్తారు. ఈ వసంత పంచమిని రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేసుకుంటారు. పంజాబ్లో అయితే గాలిపటాలు ఎగరేస్తారు. మహారాష్ట్రలో అయితే కొత్త దంపతులు పసుపు బట్టలు వేసుకుని గుడికెళ్ళి పూజ చేస్తారు. బీహార్లో సూర్యదేవుని దేవాలయం ఉంది. ఈ రోజు ఆ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజస్థాన్లో అయితే మల్లెపూల మాలలు వేసుకుంటారు. అసలు ఈ వసంత పంచమి అనేది ఆర్యుల కాలం నుండే మొదలైందంట. వాళ్ళు మన దేశం వచ్చి సెటిల్ అయ్యాక సరస్వతీ నది ఒడ్డునే చాలా డెవలప్మెంట్స్ చేశారు. అప్పటి నుంచే ఈ వసంత పంచమిని సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారట. వసంత ఋతువు మొదలవ్వగానే హిమాలయాల్లో ఉన్న మంచు మొత్తం కరిగి ఈ నదిలో కలిసి నది మొత్తం నీటితో నిండి కళకళలాడుతూ ఉంటుందట. ఈ సరస్వతి నది ఒడ్డునే ఋషుల ఆశ్రమాలు కూడా ఉండేవట. వేదవ్యాసుడు ఇక్కడే కూర్చుని వేదాలు, ఉపనిషత్తులు రాశాడంటారు. అలాగే పురాణాల ప్రకారం ఈ వసంత పంచమిని మహాకవి కాళిదాస్తో కనెక్ట్ చేస్తారు. పూర్వకాలంలో విద్యోత్తమ అనే చాలా తెలివైన యువరాణి ఉండేదట. ఆమె తన చాతుర్యంతో పండితులందరినీ ఓడించి అహంకారంతో విర్రవిగేదట. తనకన్నా తెలివైన వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పేదట. అప్పుడు పండితులు ఆమె అహంకారాన్ని అణచడానికి ఒక అజ్ఞానిని తీసుకొచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు.
అలా వాళ్ళు చూస్తున్న టైంలో ఒకరోజు కాళిదాసు తాను కూర్చున్న చెట్టు కొమ్మని తానే నరుక్కుంటూ కనిపిస్తాడు. ఇతనే సరైన వాడని తలిచి కాళిదాసును తీసుకొచ్చి విద్యోత్తమకి మాయమాటలు చెప్పి పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత కాళిదాసు నిజస్వరూపం విద్యోత్తమకి తెలుస్తుంది. అప్పుడు అతన్ని అంతఃపురం నుంచి గెంటేస్తుంది. కాళిదాసు ఆత్మహత్య చేసుకుందామని సరస్వతి నది ఒడ్డుకే వస్తాడు. అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమై అతన్ని ఆ నదిలో మునక వేయమంటుంది. మునక వేయగానే అతనికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ తర్వాతే కాళిదాసు మహాకవి కాళిదాసు అయ్యాడంటారు. అలాగే పురాణాల ప్రకారం ప్రాచుర్యంలో ఉన్న మరో కథ శివుడి కథ. పూర్వం పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తుండేదట. శివుడు కూడా తన మొదటి భార్య సతి చనిపోయాక గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకి పార్వతీదేవి గురించి తెలిసే అవకాశమే లేదు. అప్పుడు ఋషులు మన్మధుణ్ణి పిలిచి సాయం అడుగుతారు. ఈ పార్వతీదేవే పూర్వజన్మలో సతి అని చెప్పి శివుడి తపస్సు భంగపరచమంటారు. అప్పుడు మన్మధుడు శివుడి మీద బాణాలు వేస్తాడు. శివుడు కోపం వచ్చి 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుణ్ణి ప్రార్థించి తన భర్తని బ్రతికించమని వేడుకుంటుంది. ఈ వసంత పంచమి రోజే శివుడు మన్మధుడికి ప్రాణం పోసాడంటారు. సో ఇలా ఈ వసంత పంచమి గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనందరం ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడంతో పాటు మన జీవితాల్లో సరికొత్త అధ్యాయం మొదలవ్వాలని, మనలో పాజిటివిటీ, కొత్త ఉత్సాహం నిండాలని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. టు ద న్యూ బిగినింగ్. నమస్తే.